వెళ్తే ఈ పరిస్థితులు చూడండి ఎలాగున్నాయో. 1వ అధ్యాయం 16 తెలిసిన విషయమే నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన గలిలయ సముద్ర తీరమున వెళ్ళుచుండగా సీమోను సహోదరుడగు అంద్రేయు సముద్రములో వలలు వేయుట చూచెను. వారు జాలరులు యేసు నా వెంబడి రండి మిమ్మల్ని మనుషులను బట్టి జాలరులుగా చేసి. చూడండి ఈ మాట ఎంత స్పష్టంగా ఉందో. చేపలు కాదు బాబు, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరులుగా చేసేదనని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచి, చూడండి చెప్పిన వెంటనే తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. అది పరిస్థితి. దేవుడు తన సేవా విధానంలో మనలో చాలా మంది కొందరు చదువుతూ ఉండగా దేవుడు పిలుపుగా వారి సేవకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొందరు ఉద్యోగాలు చేస్తూ ఉండగా, కొందరు వ్యాపారాలు చేస్తుండగా ఏమండి వాటిని విడిచిపెట్టి సేవకు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. అప్పుడు వాళ్ళేమో చేపలు పట్టే జాలర్లు, తర్వాత ఏమో దేవుడు వారిని మనుషులు పట్టువారుగా చేశాడు. అంటే ఆత్మలను సంపాదించేవారు. మన భాష కదా, ఆత్మలను సంపాదించాలి. అప్పుడేమో చేపలు పట్టి వాళ్ళు బ్రతకాలి, ఇప్పుడేమో నశిస్తున్న ఆత్మలను రక్షణలోకి నడిపించి బ్రతకాలి. ఒకవేళ ఆ పని చేయకపోతే పౌలయ్య అన్నట్లుగా సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. ఈ సంపాదన అనేటటువంటిది ఇప్పుడు వినండి, అర్థం చేసుకోండి. ఇక్కడ విషయానికి వస్తున్నా. మన డ్యూటీ అంత ఏంటంటే ఆత్మల సంపాదన. ఒక ఉద్యోగానికి ఇంటర్వ్యూ వచ్చి అందులో జాయిన్ అయినటువంటి వాడు చేరింది మొదలుకొని కొన్ని వంకర టింకరగా లంచాలు తీసుకొని సంపాదించుకుంటానికి కూడా అవకాశం అనుకూలుతుంటే కదా, అలాంటి వారు బాగా సంపాదిస్తారు. పట్టుబడితే ఉండదు కూడా కూడిపోతుంది. అది వాళ్ళ పరిస్థితి. ఇంకా నాకు అది రావాలి, ఇవి రావాలి, ప్రమోషన్ రావాలని వారు ప్రాకులాట వాళ్ళది. వాళ్ళంతా ఏంటంటే పెళ్ళై పిల్లలు పుట్టి ఇక సంపాదన మీద పడతారు. పోటీలు చేస్తారు, ఏవేవో చేస్తారు. సైడ్ బిజినెస్ కూడా ఏదైనా ఏర్పాటు కూడా చేసుకుంటారు. నేను బాగా బిల్డింగ్ కట్టాలి, లేకపోతే బైక్ కొనాలి, ఇంకా ఈ కొనాలని ఏవో వాళ్ళ ఆలోచనలు ఉంటాయి. వాళ్ళ దృష్టాంతం ఏంటంటే నేను ఇతరుల కంటే గొప్పని అనిపించుకోవాలి, నాకు బాగా ఆస్తి ఉండాలి, బ్యాంక్ బ్యాలెన్స్ అధికంగా ఉండాలి, చాలా ఉన్నతంగా ఉండాలి నా కుటుంబం అనుకుంటాడు. దేవుని సేవ కొరకు పిలువబడినటువంటి దైవజనుడైతే ఈ బ్యాంక్ బ్యాలెన్స్ సంగతి ఏమో, నీ ఇల్లు సంగతి ఏమో, నీ బైకుల సంగతి ఏమో, నీ వాహనాల సంగతి ఏమో, కానీ దేవుడు చెప్పిన సంగతి ఒకటే, ఆత్మల సంపాదన. అది ఆస్తుల సంపాదన కాదు, ఆత్మల సంపాదన. ఎందుకంటే ఆ రోజుల్లోనే యేసు ప్రభువారి శిష్యులు వాళ్ళు ఏం చేశారంటే, రోజులు గడిచిపోతూ ఉన్నాయి, వాళ్ళు ఏమో అన్ని వదిలిపెట్టుకుని వచ్చారు కదా, వాళ్ళకి ఒకటే దిగులు పట్టుకో, మనం ఏంటి అన్ని వదిలిపెట్టుకొని వచ్చాం, మన భార్య బిడ్డల సంగతి ఏంటి, ఆ సంగతి ఏంటి, ఈ సంగతి ఏంటని వాళ్ళు ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుద్దామని వీటి గురించి ఆలోచిస్తున్నప్పుడు చూడండి, సమర్పించుకున్న వాళ్ళనే ప్రభువారు ధైర్యపరచవలసి వచ్చింది. ఎన్నానా మీ ఆలోచన నాకు తెలుసులే, మీరు ఎందుకు అలాగ ఆలోచిస్తున్నారు? ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు కొయ్యవు, అయినా కూడా వాటికి సమృద్ధిగా ఆహారం అనుగ్రహించబడుతూ ఉంది. మరి అడవి పువ్వులు చూడండి, ఎవరు దాన్ని కలర్ వేస్తున్నారు, పెయింట్ వేస్తున్నారు, ఎంత అందంగా ఉన్నాయి. ఇంకా ఆకాశ పక్షుల కంటే, అడవి పువ్వుల కంటే మీరు మరీ శ్రేష్ఠులు కారా? రేపటి గురించి మీరేం ఆలోచించవద్దు. రేపేమి సంభవించినది మీకు తెలియదు కనుక
మొదట మీరు నా రాజ్యాన్ని నీతిని వెతకాలి. మీరు వెతికి దాన్ని సంపాదించుకొని అనేక మందిని ఆ రాజ్య వారసులుగా చేయాలి. ఆ తదుపరి అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. సేవ అంటే వచ్చేయటం. ఆ దినాల్లోనండి, అప్పుడు నేను రక్షించబడి సేవకులను తిరుగుతూ ఉన్నాను. కొంతమంది మేము సేవకు వచ్చామని చెప్పుకొని ఎక్కడెక్కడ ఏ సంస్థల్లో నెల అప్పుడంతా 100 రూపాయలు, 150, 200 రూపాయలు, 500 అంటే గొప్ప సేవకుడు అన్నమాట. జీతాలు ఇస్తున్నారు. అవి వెతుక్కుంటూ ఉండేవాళ్ళు. ఏమైందంటే అప్పుడు సిలోన్ పెంతెకోస్తు అంటే పెళ్ళిళ్ళు అవి ఉండవు తెలుసుగా. ఆ తర్వాత అందులో నుంచి IPC వచ్చింది, ఇండియన్ పెంతెకోస్తు. అక్కడ మేము రక్షించబడింది. ఆ ఇండియన్ పెంతెకోస్తు అనేటటువంటిది బాగానే ఆ సిలోన్ పెంతెకోస్తు తర్వాత నిష్ఠ నియమాలతోనే ఉండేవాళ్ళు. పెళ్ళిళ్ళు అయినా కూడా బాగా సేవ చేసుకునేవాళ్ళు. అట్లాగే పెద్ద సదస్సు ఒకటి జరుగుతూ ఉంది. అప్పుడు పాస్టర్ గారు స్టీవెన్ గారు అని ఆయన వాంగ్రాల వీడిలో అక్కడ పెద్ద పాస్టర్, మొన్నదాకా UPF ప్రెసిడెంట్ థామస్ గారు ఆయన గారు వాళ్ళ నాన్న. ఆయన సదస్సు జరుగుతూ ఉంది. ఆ మూల కుండ ఒకటి ఉంది, మంచి కుండ, అందరు తాగుతున్నారు. ఆ కొండ తీసుకున్నాడు, నెత్తి మీద పెట్టుకున్నాడు. అంతా అటు సంచారం చేసి, ఓ ఇండియన్ పెంతెకోస్తు సంఘమా, ఇదిగో కొద్ది రోజుల్లో ఇలా కావబోతుందని కొండను కింద పడేసి అది మొక్కలు అయిపోయి. చూడండి, కొన్ని చెప్తున్నాను, ఆత్మతో ప్రవక్తలు ప్రవచనాలు. అక్కడి నుంచి WM అని, మన్నా పెంతెకోస్తు అని, అదే అని ఇదని చీలిపోయి మిషనరీలు వస్తే వాళ్ళకి అటాచ్ అయ్యి ఇక అయిపోయి. చూడండి, అలా వాళ్ళ అంత ఆత్మీయంగా ఉండే సేవకులు సదస్సు కానీ, విశ్వాసుల కొడుకులు కానీ, సభలు కానీ చాలా ఉజ్జీవంగా ఉండేవి. సభలు జరుగుతున్నాయి అంటే వెళ్తే విశ్వాసులు బలపడేవారు. సేవకులు కూడా సంఘాలను ఎలా బలపరుచుకొని వృద్ధి చేయాలో నేర్చుకునేవారు. వెళ్ళిన ప్రతిసారి ఆ సంవత్సరం కొన్ని ఆత్మల్ని సంపాదించేవారు. అలాగుండేది. అప్పుడు ఏమైంది, వెళ్ళిపోయి ఆ WM అని, మన్నా అని, అందులో అని, అదని ఇదని 200కి 300కి ఈ సేవకులు అందరూ దేవుడు మమ్మల్ని పిలిచాడని ఉద్యోగాలు వదిలిపెట్టుకున్న వాళ్ళు కూడా, వ్యాపారాలు వదులుకున్నవాళ్ళు. అప్పుడు కూడా ఉంటారుగా రోషం గలవారు అనేవాళ్ళు, నువ్వు ఉద్యోగం వదిలిపెట్టుకుని సేవకు వచ్చావు కదా, ఇప్పుడు జీతం కోసం ఇంకొక చోట చేరుతున్నావు, అందువల్ల ఉద్యోగమే చేసుకోవచ్చుగా, అంతేగా. అప్పుడు ఆయన గుర్తున్నా ఉంటుంది నాకు మైండ్లో ఉంది, అదేదో ఉద్యోగం చేసుకోవచ్చు కదా, వ్యాపారం చేసుకొచ్చావు. ఇప్పుడు కూడా నువ్వు ఒకరి కింద జీతగాడివేగా, కాపరే జీతగాడు అలాగుండే టాక్స్. అప్పుడు ఇక ఏమైందంటే, వినండి, కొన్ని వాస్తవాలు కొందరు వ్యక్తుల గురించి మనం చెప్పుకోవాలి, అది తప్పదు. ఆ సమయంలో కొందరు దైవ సేవకులు, వారిలో నేను 30-35 సంవత్సరాల వయసులో సేవ చేస్తున్నప్పుడు టాక్ అన్నమాట. అప్పుడు అక్కడ రాజబాబు గారు నిన్నే కొలుతున్నాయా వేసే చాలా పాటలు ఉన్నాయి కదా, ఆయన గారు, తర్వాత జేసన్ గారు, తర్వాత రంజిత్ దోఫిర్ గారు, ఇలా కొందరు ఉన్నారు. వీళ్ళు ఏ డినామినేషన్కి, ఏ మిషనరీలకి కట్టుబడి ఉండకుండా స్వచ్ఛందంగా దేవుని సేవ చేసాము. వాళ్ళని అందరూ పిలుచుకొని పాటలు వర్తమానాలు చెప్పించుకునేవాళ్ళు. అప్పుడు ఆ టైంలో నేను చూస్తున్నాను కదా, వాళ్ళు ఏ ధరల సహాయాన్ని ఆశించేవాళ్ళు కాదు. అని వినండి, నేను ఒక అమెరికా నుండి సహాయం వచ్చేటటువంటి బైబిల్ కాలేజీలో ట్రైనింగ్ అవుతున్నాను 84లో. ఆ టైంలో నేను వాళ్ళ దొరలు
వాళ్ళ వాహనాలు, వాళ్ళ షూటింగులు, వాళ్ళ భోజనాలు, ఏవేవో అన్నీ మళ్ళీ లగ్జరీ ఉండేవి. అస్సలు అవి నాకు అసలు దుష్టుండేవి కావు, కనబడుతున్నా ఇష్టం ఉండేది కాదు. ఏదో అప్పుడు ఏంటంటే గొడవ, బాయ్ నువ్వు ఎక్కడ ట్రైనింగ్ అయ్యా అంటూ ఉంటారు. ఇప్పుడు కష్టం ఏం లేదు. కానీ ఇప్పుడు ఆయన ఒక 40 రోజులు ఏం పెట్టాడు కదా, కొందరు అట్లా పెడుతున్నారు ట్రైనింగ్లో. మేము సంవత్సరం చేయాలి, సర్టిఫికేట్ కావాలి. ఎవరి కాలంలో సేవకు వస్తే పక్కన సేవకురాలు కావాలి. ఎవరు రానిస్తారు మామూలు. చాలా ఇదిగా ఉండేది, చాలా కఠినంగా ఉండే పరిస్థితులు. వెళ్ళాలి కాబట్టి వెళ్ళాలి ట్రైనింగ్కి. అక్కడ నేను ఏమి విశ్వాసత నేర్చుకోలేదు. అంతే. నేను వీళ్ళని చూశాను, ఏ హెల్ప్ లేకుండా కష్టపడి సేవ చేస్తున్నారే. మంచి గాయకులు అనిపించుకుంటున్నారు, ఆత్మ సంపాదన పెంచుకున్నారు, మంచి ఉపదేశకులు అనిపించుకుంటున్నారు. నేను వాళ్ళనే దృష్టి ఉంచాను. వాళ్ళతో ఏదో అట్లాగా 1, 2 సార్లు 3 సార్లు అలా కలిసి కలవటం వెళ్ళిపోవడం జరిగింది. కానీ నేను వాళ్ళతో ఎక్కువ సంవత్సరాలు ఏమి ఉండలేదు. కానీ వాళ్ళ అనుభవాలను గురించి, వాళ్ళ విశ్వాసతను గురించి నేను ఎప్పుడు దృష్టి ఉంచుతూ ఉండేవాడిని. చివరికి నేను ట్రైనింగ్ అయిన వాళ్ళు నేను సహాయం చేస్తానన్న నా విజన్ అది కానే కాదు, నా దర్శనం అది కాదండి. నేను నిజం చెప్పాలి కదా, అసలు వాళ్ళు ఎప్పుడు నా మైండ్లో పెట్టుకోలేదు, నా గురిగా పెట్టుకోలేదు, నా లక్ష్యంగా పెట్టుకోలేదు. వాళ్ళని ఫాలో అవ్వడానికి నేను ఇష్టపడలేదు. కానీ ఇక నాకేమి ఇచ్చింది చేసింది ఏమీ లేదు. కానీ వాళ్ళ విశ్వాసత, వాళ్ళ ప్రయాస, వాళ్ళ త్యాగాన్ని చూసి నేను వాళ్ళ దృష్టిలో పెట్టుకున్నాను. ఉంటే ఎట్లా ఉండాలి, అంతే. ఉంటే ఎట్లా ఉండాలి అది. అప్పుడైనా వాళ్ళు ఎవరన్నా ఏదైనా దేశంలో సహాయం కొరకు రిపోర్టులు రాసి సపోర్ట్ తెచ్చుకుంటా ఉంటే అంత బదులు ఉద్యోగం చేసుకోవచ్చు. పౌలు గారు కూడా సందర్భాన్ని బట్టి డేరాలు కుట్టాడు, సంపాదించుకున్నాడు, తిన్నాడు, ఎవరి మీద ఆధార పడల. కొంతమంది ఏ పని చేయకుండా చావైన బ్రతుకైనా నీకోసం ఉంటాను, అంతే, నీకోసం ఉంటాను. ఒకసారి అది నాకు ఇష్టమైన ప్రసంగికుడు ఏవి మాసిలమణి గారు. ఈ మధ్య నేను యూట్యూబ్లో ఒక వర్తమానం చూస్తుంటే ఎస్ఎన్ గారు కూడా ఆయనే ఫేవరెట్, మాసిలమణి గారు. నా స్పందన ఏంటంటే, ఇన్స్పిరేషన్ ఏంటంటే మాసిలమణి గారు అని చెబుతున్నాడు ఆయన. 1979 మెసేజ్ విన్నాడంట మాసిలమణి గారి ఎస్ఎన్ గారు. ఆయన్ని అదే టైపులు ఇదివరకు మేమందరం కేకలంగా పెద్దకొస్తుంటే బలాలు స్టేజ్లో కుర్చీలని ఇరిగిపోతాయి. కేకలేకపోతే ఉద్యమ ప్రసంగికుడు కాదు. ఆ రోజు చూసా అన్న చెప్తా. అందులో నేను ఒక 10 రోజుల క్రితం చూసా. నా ఇన్స్పిరేషన్ ఆయనే. అంతకుముందు ఎవరెవరో వాక్యం చెప్పారంట, తర్వాత మాసిలమణి గారు. ఆయన ఇట్లాగే మన వాడుక భాషగా చక్కగా చెబుతున్నాడు అనిపించలేక, కథలాగా, ఒక టీచర్ లాగా. అంత సైలెంట్ అయిపోయిందంట వాతావరణం. వాస్తవం. నేను వెళ్ళి ముందే కూర్చునేవాడిని నా 79 సమయంలో. ఆ మెసేజ్ నేను కూడా విని ఉంటాను. ఆయనంటే నాకు ఇష్టం అన్నమాట. చూశాడంటే ఏంటినా స్మూత్గానే మాట్లాడుతున్నాడు, కేకలు పొడగబ్బలు లేవు, అందరు శ్రద్ధగా ఆలకిస్తున్నారు. ఇంక దేవుడు ప్రార్థన చేశాను, ఆయన నేను మాట్లాడుతున్నప్పుడు అనేక మంది వినాలి, అర్థం చేసుకోవాలి. వ్యర్థమైన బోధన నాకుండనే ఉండకూడదు, అంతే కదా. ఎక్కడెక్కడ చిన్న పల్లెటూరులో కూడా అక్కయ్య చూపి అనుకునే వాళ్ళు కూడా ఆయన ప్రసంగానికి పరిగెత్తుకుంటూ వస్తారు. పండితులు వస్తారు, పామరులు వస్తారు. ఆయన ప్రసంగంలో నాకు అన్నీ బాగా గుర్తాయి. ఈ సేవకుల గురించే చెప్తూ ఉన్నాడు. సేవకుడు దేవుడు పిలిస్తే భార్య పిల్లలు ఉన్నారు, సేవ చేస్తున్నాడు. ఒక అద్దెంట్లో ఉన్నాడు ఆ రోజంతా. అప్పుడు ఆ రోజుల్లో మాకంటే ఇంకా పెద్దవాళ్ళు 5 రూపాయలు 10 రూపాయలు ఇల్లు అంటే ఆ ఇంట్లో ఉన్నాడు. ఎదురేమో ఒక నాస్తికుడు ఉన్నాడు. కరెక్ట్గా ఈయన ఎక్కడుంటే ఆ ఎదురింట్లో నాస్తికుడు చూస్తున్నాడు ఫాస్ట్ గారు. ఎందుకంటే ఎంతమంది పిల్లలు, భార్య, దేవుడు అంటాడు, సేవ అంటాడు.
పాటలు పాడతాడు, ఏదో చేస్తాడు, ఏదో చెప్తాడు, ఏదో 10 మంది వస్తారు పోతారు. ఎట్ట బతుకుతున్నాడు, ఎట్లాగా బ్రతుకుతున్నాడని కనపడినప్పుడల్లా, ఏమండి పాదిరి గారు సేవ అంటున్నావు, అది అంటున్నావు, ఇది అంటున్నావు, భార్య 4 పిల్లలు, వాళ్ళ 4 మీరిద్దరు 6 బతకాలి, అద్దిల్లు అద్దె కట్టాలి, ఏందో ఇది అసలేంటి? దేవుడు అంటేనే మన శ్రమే మనకి దేవుడు. అది చేసుకో, ఆయన భలే ఇసుకిచ్చాడంట. లేదంటే నేను ఒకప్పుడు ఇలాంటి ఉద్యోగం చేసేవాడు, దేవుడు నన్ను సేవకి పిలిచాడు, వచ్చేసానండి సేవకి. చవైన బ్రతుకైనా ఆయనే పిలిచాడు కదా, ఆ కొలువులో పని ఇచ్చాడు, ఆయనే పోషిస్తాడు. ఇది పిలిచిన ప్రతి సేవకులుగా మనం పిలిచాడు. ఇప్పుడు పెళ్లి చేసుకున్నాం, పోషించాలి వద్దా? పక్కన వాళ్ళు అంటారా, బుద్ధి లేదా, పెళ్లి చేసుకునే భార్య బిడ్డలను పోషించు అరుస్తాం, సోమరుడు తప్పదు కదా. మరి మనిషికి మనకెంత బాధ్యత ఉంటే మనల్ని పిలిచాడు, ఏర్పాటు చేసుకున్నాడు, ఇంటర్వ్యూ ఇచ్చాడు, కాలు ఇచ్చాడు, అన్ని విధాలుగా నిలబెట్టుకున్నాడు, సీట్లో కూర్చోబెట్టాడు. ఎందుకు ఇవ్వడు శాలరీ? ఉండటానికి ఇస్తాడు, తినడానికి ఇస్తాడు, కింద నడవడానికి ఇస్తాడు, బైక్ పైకి వెళ్ళటానికి కూడా ఇస్తాడు. కేపాల్ గారికి ఇలా తర్వాత ఆయన వ్యక్తిగతం ఏదో మనకు అవసరం లేదు. లేదండి, నేను నా నాస్తికుడు చెప్తున్నాడు, దేవుడు పిలిచాడండి, ఆయనే నన్ను పోషించుకుంటాడు, నాది కాదు, ఆయనది డ్యూటీ. ఆయన మాట చెప్పడం మాత్రమే నా డ్యూటీ. ఆయన ఏం చెప్పాడో అది చెప్పడమే నా వంతు, తర్వాత ఆయన ఇష్టం, పెట్టినప్పుడు తింటాను. రెండోళ్ళే నువ్వు చెప్పలేమని వెళ్ళిపోతుండేవాడు. ఒకరోజు ఏమైందంటే అసలు ఇంటి వానర్ వచ్చాడు, అప్పటికి 3 రోజులు అయిందంట అద్దె కట్టి, అద్దె టైం అయిపోయింది ఫస్ట్ తారీఖు. ఏదండి పాదిరి గారు 3 రోజులు అయిపోయింది, ఎప్పుడు కడతావారు అంటే అన్నాడు. ఇస్తారండి, రావాలి కదా, వస్తే ఇస్తామన్నాడు. ఇది శాలరీ రావాలి, ఇస్తాను అన్నట్టు అన్నాడు. చూడండి ఎంత ధైర్యమో, ఎంత విశ్వాసం. పిలువబడిన ప్రతి సేవకుడికి ఇది చాలా చాలా అవసరం కదా. అదే మనకు కావాల్సింది, మన గురి, మన విశ్వాసం ప్రభు అయిపోయి, విశ్వాసకర్త కొనసాగించు యేసు అయిపోయింది. వచ్చాడు మళ్ళీ ఆయన, చూసావా నేను పనికి వెళ్ళమని చెప్పాను కదా నిన్ను, ఇప్పుడు అద్దె అడుగుతున్నాడు ఆయన. తర్వాత ఏంది నీ పరిస్థితి ఆలోచించు, భార్య పిల్లలు తిట్టెళ్తావో, పో ఏదో ఒకటి కూలినానికి వెళ్ళిపోయి రోజు అక్కడికి వెళ్ళి తెచ్చుకోబో అన్నాడు. ఏదయ్యా అయ్యే వస్తాయి అన్నాడు. అని తెలంగాణ మోకరించి ప్రార్థన చేస్తున్నాడు ఫాస్ట్ గారు. అంతేగా మన పని, ఏంటి ప్రభు ఆలస్యం అవుతావు ప్రభు అని మోకరించి ప్రార్థన చేస్తుండేకే ఈ నాస్తికుడే ఏ ఉద్దేశంతోనో మరి ప్రేమతోనో హేళన చేయాలనో మొత్తానికి ఒక 10 రూపాయల నోటు కరెక్ట్గా ఆమెనని లెక్క పాస్టర్ గారు మొక్క మీద కిటికీలో నుంచి వేసేసాడు, ఎట్ట వదిలేసాడు. కాబట్టి ఆమెన్ అనగలే మొఖాన పడితే మిత్రపడి 10 రూపాయలు, అబ్బా స్తోత్రం ప్రభు అన్నాడు. హల్లెలూయా. బయటకు వచ్చేసాడు. ఏమంటే ఓనర్ గారిని కేకేస్తున్నాడు. ఆయన ఏంటండి తీసుకోండి, ఇప్పుడు లేవన్నాడు, తర్వాత రాలేదన్నాడు. ప్రభు ఇచ్చాడు, నేను తీసుకున్నాడు. 5 రూపాయలు ఇచ్చేసాడు. పరిగెత్తుకుంటా ఈ నాస్తికుడు వచ్చాడు. ఓయ్ ఏంది ఇదేముందయ్యా, చెప్పాను ప్రభు ఇస్తాడని. ప్రభు ఇచ్చేసాడు. ప్రభు ఇచ్చేది నేను, అబ్బా దేవ ఇంకా నీకు స్తోత్రం అయ్యా. ఇలాంటి వాడి చేత కూడా నువ్వు సహాయం చేయించావు. ఈ చేతే ఏసయ్యా నాకు సహాయం చేయించాడంటే, ఈ నెలలో నాకు ఇంటికి ఇంట్లో ఖర్చులకి దేవుడు నీ చేతే ఏర్పాటు చేశాను. వందనాలయ్య నీకు, నీకోసం నేను ప్రార్థన చేస్తాను. ఇది మనకు వచ్చి పిలిచాడు ఆయన. ఎందులో చాలవలసిన అవసరం లేదు. చెప్పానుగా, నాకులాగా ఆ ఉన్నతంగా ఉండేటువంటి ఫెయిత్ మీద బ్రతికే సేవకులను ఫాలో అవ్వండి. కంటే ఫాలో అవ్వండి. ఫాలో అవుతున్నామని వాళ్ళు మనమేం అడగంగా, వాళ్ళ విశ్వాసం ఏంటో, వాళ్ళ త్యాగశీలితమైనటువంటి బ్రతికేంటో మనం చూసి నేర్చుకుని నేను అలాగుండా ప్రార్థన చేసుకుంటాను అంతే. అదే వాళ్ళ నుండి మనకు వచ్చే గొప్ప సపోర్ట్.
ఎప్పుడు ఏనాడు వీళ్ళందరూ చెప్పారు కదా, పేరు ప్రస్తావం ఎవరిని నేను ఎప్పుడు ₹1 అడగలేదు, కానీ వాళ్ళ యొక్క విశ్వాసతను నేను గురిగా చూసుకున్నాను. అప్పటి నుంచి ఈ 40 సంవత్సరాల సేవా విధానం అలాగే వెళ్ళిపోవటం జరిగింది. వీటిలో దేవుడు నాకే కొదువా చేయలేదు. వాక్యం చెప్పడానికి జ్ఞానం ఇచ్చాడు, ప్రార్థన చేయడానికి శక్తి ఇచ్చాడు, ఆ సమయాల్లో ఏది కావాలో వాటిని అనుగ్రహించాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఏ విషయంలో కూడా ఆయన లోటు చేయలేదు. మన పిలువబడ్డాం, ఇంకంతే. మన ద్వారా ఆస్తుల సంపాదన కదా, ఆయనకి ఇష్టమైతే నీకు ఇస్తాడు, నీకు ఇస్తాడు. నాకు చెప్పాను కదా, నేల మీద వెళ్ళేది ఇస్తాడు, నీళ్ళ మీద వెళ్ళేది ఇస్తాడు. ఏమో జాలర్ల మధ్యలో, లేకపోతే అక్కడ ఆ షిప్ దగ్గర వ్యాపారం చేసే వాళ్ళ మధ్యలో సువార్త చెప్పడానికి దేవుడు నేను ఎన్నిక చేసుకుంటాడేమో, ఒక షిప్ ఇచ్చేస్తాడు నీకంతే. ఏనా ఒక మరి పడవ ఇచ్చేస్తాడు ఆ ప్రాంతంలో, ఇంకా ఉన్నాయి కదా మోటార్తో నడిచే, వాటిని ఇచ్చేస్తాడు దేవుడు. ఇంకా ఎక్కువ ఇందాక చెప్పారుగా, కేపాల్ గారు నాకు విమానమే ఇస్తాడు. ఇప్పుడు ఏంటంటే నువ్వు నేను ఆశించవలసింది అర్హత, యోగ్యత, ప్రయాస, శ్రమ ఏమి లేకుండా చక్కగా వచ్చే కానుకలు దశం భాగాలు తింటా, హాయిగా పడుకుంటా విమానం కావాలని ఆశించకూడదు. అది తప్పు. అసలు నువ్వే ఇచ్చిందే దాంతోనే పనినే నువ్వు సరిగా సద్వినియోగ పరచుకోవడం లేదు. 1000 ఇస్తే 1000కి తగ్గ సేవేది, 1,00,000 ఇస్తే ₹1,00,000 తగ్గ సేవేది. దానికి మించి మనం సేవ చేయాలి. ఇప్పుడు 60 సంవత్సరాలు దాటి వాస్తవంగా బస్సులు ఏం ప్రయాణం చేస్తాను, కష్టతరంగా ఉన్నది. కారు ఇచ్చాడు అవసరం కనుక, సేవకి ఇచ్చాడు కనుకనే రోజు కొన్ని ప్రదేశాలు వెళ్ళగలుగుతా ఉన్నాం. ఈయన మీకు బైక్ ఇస్తాడు. ఇంకా ఒకవేళ యవనస్తుడుగా నీవు ఉన్నా, విస్తారంగా పని ఉంటే, ఒకరోజు నేను 4-5 ఆరాధనలు చేయాలనుకుంటే ఒక మంచి కారే ఇచ్చేస్తాడు, డ్రైవర్ని ఇస్తాడు. ఇదంతా లగ్జరీ కోసం కాదండి, దేవుడు అందుకు మనకు ఇవ్వలేదు. మనం ఆ ఉద్దేశంతో నేను గొప్ప పాస్టర్ అనిపించుకోవాలని మనం ప్రార్థన చేసేది కాదు. అవసరాల కొరకు. మన యేసుబాబు అక్కడ ఇలాగే 10 మంది ప్రార్థన చేశాం. మనకు కొద్దిగా ఎక్కువ ఉన్నాం వల్ల ప్రార్థన ఏమడుగుతున్నాడు, ఆ వరుస వాళ్ళ మధ్యకి వెళ్ళాలి. వాళ్ళంటే కనీసం వాళ్ళు ఒక పూట కూడా భోజనం చేయరంట. ఆ స్టోర్ బియ్యం ఏదైతే తెచ్చుకుంటే వాటిని దంచుకొని గంజి చేసుకొని తాగుతారు. సరైన వస్త్రం లేదు, ఆహారం లేదు, ఏమీ లేదు. ఒక పర్యాయం వెళ్ళొచ్చారు ఒక చీపుగా, అయ్యా మళ్ళీ ₹1,00,000 కావాలి, ప్రార్థన చేయమన్నారు. 1,00,000 ఆయన కోసం, సేవ కొరకు. పేదల మధ్యకి వెళ్ళి సువార్త ప్రకటించి వాళ్ళకి భోజనం, వస్త్రం ఇవ్వడానికి. ఇది ఇలాగన మన సేవకత్వంలో దేవుడు మనకిస్తాడు. అడగటంలో కూడా కొన్ని విషయాలు తప్పు లేదు, అవి అడగాలి. కాబట్టి అడగాలి, కానీ ఎవరెవరి మీద ఆధారపడటం అనేటటువంటిది దేవుడు మనకు నేర్పించింది కాదు. ఆస్తుల సంపాదన కాదు, ఆత్మల సంపాదన. వీటి విషయంలో కొన్ని మనం తెలుసుకోవాలి. ఇవి నేను చెప్పవలసి వస్తా ఉందంటే, మనం ఇలాగే ఒకసారి మనం చూడండి, సువార్తలోకి వెళ్ళిపోదాం. ఈ సువార్తలోకి వెళ్ళినప్పుడు మత్తయి సువార్తలో చూడండి ఒకసారి 10వ అధ్యాయము 8వ వచనంలో, ఎందుకు ఇవి నేను చెప్తున్నానంటే, ప్రస్తుత కాలంలో ఈ గరివిలు చేస్తున్నారు, వరాలను కానీ అభిషేకాన్ని కానీ దీని అంతటిని కానీ. చూడండి ఏం చేశారు వాళ్ళు అక్కడ 10వ అధ్యాయంలో 8 నుంచి. అదే చూడండి, ఇక్కడ రోగులను పిలువబడిన తర్వాత మనం చేయవలసినటువంటిది కార్యక్రమం ఏంటంటే, ముఖ్య వాక్యం రోగులను తర్వాత దయ్యములను రెండోది ఏంటంటే ఉచితంగా పొందితిరి కనుక. ఇది చాలా ప్రాముఖ్యమైనది. నేను ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ మీరు చేయట్లేదు లేదంటే, ఇప్పుడు వచ్చింది ఏంటంటే, వాడు ఎవడో బాగా చదివి తెలివిపోయి మీరే చెప్పండి, కాకరకాయని కేకరకాయ అన్నాడు. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు కాదు అప్పుడు
యేసుప్రభు చేశాడు ఒకళ్ళు, లేదు అపోస్తుల వరకే ఈ అద్భుతాలు స్వస్థతలు ఇవన్నీ ఒకళ్ళు, లేదండి యేసయ్య రెండవ రాకడ వచ్చు వరకు పరిశుద్ధాత్ముడు మనలను యేసయ్య రాకడ కొరకు సిద్ధపరుస్తాడు, పవిత్రంగా నడిపిస్తాడు. ఆత్మ ఫలాలు అనుగ్రహించడం మాత్రమే కాకుండా ఆత్మవరాలు ఉన్నాయే, దెయ్యాలు వెలగొట్టడం, ప్రవచించడం, స్వస్థతలు, అద్భుత ఆశ్చర్య కార్య. అయితే ఇప్పుడు ఎందుకు ఇలాగ రివర్స్ అవుతా ఉంది పరిస్థితి అంటే, ఇక్కడ క్లియర్గా పాస్టర్ గారు చదివినట్లుగా ఉచితముగా పొందుకున్నాం కనుక ఉచితంగానే ఇవ్వాలి. నాన్న చూడండి ఎందుకు ఇట్లా అయిపోతుంది, డిస్టర్బ్ అయిపోతుంది ఈ వరాల కంటే, ఇప్పుడు ఉచితంగా ఇవ్వటంలా కచ్చిపులు అమ్ముకుంటున్నారు, నూనె డబ్బాలు అమ్ముకుంటున్నారు, అన్నిటిని వాటర్ బాటిల్ని అమ్ముకుంటున్నారు. దేవుడేమో ఉచితంగా పొందుకున్నారా బాబు, మీరు ఎక్కడ ట్రైనింగ్ అయ్యారా? ఆ డాక్టర్లుగా వాళ్ళు అయిన డాక్టర్లు పాపం కోట్ల రూపాయలు పెట్టి ఆ ట్రైనింగ్ అయిపోయి అంత చేసి ఆ చదివి కోర్సు చదివి 5-6 సంవత్సరాలకి, ఆ తర్వాత మళ్ళీ 2-3 సంవత్సరాలు పీజీ చేసి వాళ్ళు డాక్టర్లు అయ్యి కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు హాస్పిటల్ పెట్టుకుంటారు. మళ్ళీ హాస్పిటల్ కూడా రెంట్ కట్టాలి, నర్సులు ఉంటారు, కంపౌండర్లు ఉంటారు, వాళ్ళు ఉంటారు, ఆయాలు ఉంటారు, వీళ్ళందరికి జీతాలు ఇవ్వాలి. వాళ్ళు ఏదో పొందుకున్నారంటే తీసుకున్నారంటే ఒక అర్థం ఉంది. నువ్వు దేవుడు రోడ్డు తిరిగేవాడిని పిలిచి సేవకి ఆత్మవరాలు ఇచ్చి నువ్వు స్వస్థత చేస్తావు, అద్భుతాలు చేస్తావు, ఇంతిస్తే నువ్వేం వ్యాపారం చేస్తావు? చూడండి, సేవకులుగా దేవుడు తన ఆత్మవరాలను ఇస్తే ఎలా దుర్వినియోగపరుచుకుంటున్నారు, దుర్వ్యాపారం చేస్తున్నారు. దీనివల్ల మనకు దెబ్బ తగ్గుతాం. ఇక ఏదో ఒక రీతిగా వాడిని అటాక్ చేయాలని ఒక బ్యాచ్ అసలు వరాలే లేవని బోధ. ఏం కాదు, మనం అలాంటి వాళ్ళం కాము. పక్షి గారు మందిరంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత కుష్టు వ్యాధి ఆయన ఉండేవాడు అంట. ఆయన అడుక్కుంటానికి కూర్చునేవాడు. ఒకరోజు ఎందుకు ఆ కుష్టు వ్యాధి ఆయన నాకు ప్రార్థన చేయమన్నాడు. పక్షి అన్న ప్రార్థన చేశాడు, తగ్గిపోయింది. కుష్టు తగ్గిపోయిన తర్వాత ఎదురు చూస్తున్నాడు. మళ్ళీ ఆదివారం ఎదురు చూసి ఏదో చెప్పాలని గంతులు వేస్తూ అరే హ్యాపీగా నన్ను ఎక్కడ చూశారు ఏదంటే, నేనండి మీరు ఆదివారం నువ్వు ప్రార్థన చేసావు కదా కుష్ఠవ్యాధితో, రేపు బాగున్నానే దేవుడు బాగు చేశాడు, ప్రార్థన చేసావు కదా తగ్గింది అంటే, అరే బాబు నీకు వందనాలు చెప్తున్నాను, ఎవరికి ఈ సంగతి చెప్పొద్దు, దేవుడి సంగతి ఏమో కానీ నన్ను మాత్రం పైకి ఎక్కించేస్తాడు. ఇక నన్ను వాక్యం చెప్పనీరు, ఇక వరుసగా లక్షల మంది వరుసగా నిలబడతారు ప్రార్థనలు చేయించుకుంటానికి, స్వస్థత ప్రార్థనని చెప్పద్దు, ఎవరికి చెప్పద్దు నాన్న. నువ్వు మారు మనసు పొంది కొత్తగా జన్మించి రక్షించబడి దేవుళ్ళు ఉండు, ప్రార్థన చేయి, ఇంకా ఆడుకుంటూ మానేసే, ఏదైనా పని చేసుకో. నా గురించి మాత్రం ఆయన ప్రార్థన చేస్తే కుష్ఠరోగం పోయిందని చెప్పదు. ఇప్పుడు అలాగే ఎవరు చెబుతారండి చెప్పండి? చిన్న జ్వరం వస్తేనే తగ్గితేనే పెద్ద స్టేజ్ చేసి అల్లాడుతున్నారు. మనం కదా పరిస్థితి అంతా. ఎందుకే వేసేసాడు దేవుడు, కరోనా పెట్టాడు, ఇప్పుడు తగ్గించుకోవాలండి. అసలు రాకుండా ఒమిక్రాన్ రాకుండా చేయమనండి. ఎట్లా అతిశయిస్తున్నారు కనుకనే దేవుడు అణుచివేయటానికి ఈ పని చేశాడు. స్వస్థత చేయాలన్నా ఉచితంగా పొందుకున్నాం, ఉచితంగానే ఏదో మాత్రమా మనం ఏది పోయిందిగా, ఏదో మరేమి లేదా అనేటటువంటి డైలాగు రాకూడదు. మనకెందుకు, దేవుడు చెప్పాడు చేస్తాము అలా. ఇక విషయం ఏంటంటే, ఇక్కడ ప్రభువారు పంపేటప్పుడు అసలు వస్త్రాలు కూడా తీసుకెళ్తాను కదా. ఇక జోలిని ఏ తగిలించుకొని పిచ్చి పనులు చేయొద్దురా, అందులో వెండి బంగారాలు వేసుకోవద్దు, ఏమొద్దు, వెళ్ళిపోండి. ధన విషయం కూడా ఒకటే అన్నాడు, మీరు పనివాడు జీతానికి పాత్రుడు, కష్టపడుతున్నారు కనుక దేవుడే మిమ్మల్ని ఆహారం ఇస్తాడు. ఇన్ని చెప్పినా ఈడు ఒకడు ఉన్నాడుగా, యోహాను సువార్త 12వ అధ్యాయం 3లో ఇన్ని చెప్పినా ఒక ఆయన ఎదురయ్యాడు. ఇంకా కొద్దిసేపు చెప్పినట్టు ముగిస్తాను. ఒక ప్రాముఖ్యమైన సంగతులు సేవకత్వంలో ఆయన చెప్పేసి ఇక మనం ప్రార్థన చేసుకుంటాం. 12వ అధ్యాయం 3 నుంచి ఉంటున్నా 12.
అతను ఒక శిరునాలతో తీసుకుని యేసు పాదములు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు పిలిచిను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నేను ఆయన శిష్యులలో ఒకడు. అదే ఇదండి అసలు విషయం. ఆయన శిష్యుల్లో ఒకడు ఆయనను అప్పగింపనయున్న ఇస్కరియోతు యూదా ఈ అత్తరెందుకు 300 దేనారులకు అమ్మి బేదలకు ఇయ్యలేదా? చూడండు ఏం దాన ధర్మ హృదయం. వాడిలాగు చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని. అదండి పరిస్థితి. ఇప్పుడు కూడా ఒక నిమిషం నాన్న, అప్పుడు అట్లంటే ఇప్పుడు కూడా చాలా మంది ఇస్కరియోతు ఈ ఆర్పణ భవన్లు ఈ అనాథాశ్రమాలు వాళ్ళ మీద ప్రేముండి కాదు వాళ్ళు సంపాదించుకుంటారు, వాళ్ళు బ్రతకడం, వాళ్ళు అడ్డం పెట్టుకుని వీళ్ళు పిల్లలు బ్రతకడానికి. ఎంతమందిని మన చోట్ల టీవీలో కూడా వస్తుంది, మనం కొత్తగా చెప్పేది కాదు. అప్పుడు ఒకడైతే ఇస్కరియోతు, ఇప్పుడు అందరూ ఎక్కువైపోయారు. కాబట్టి అన్ని విషయాలు మనం చేయాలి, తప్పక మనం పేదలకు సహాయం చేయాలి. బీదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను గనుక. ఎంత భయంకరుడండి ప్రభు దగ్గరే వాడు అట్లా దొంగిలించాడు. మామూలైన వ్యక్తి కాదు, ఎంత భయంకరుడు కూడా. సొమ్ము సంచి ఉంది కాబట్టి ఇస్కరియోతు యూదా అలాంటి సొమ్ము సంచిని దేవుడు చించివేయును గాక. అలాంటి ఎందుకంటే మనకి ఆ సొమ్ము సంచొద్దు. ఈ సొమ్ము విషయంలో ధన విషయంలో వచ్చేసరికి ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ఇక్కడ ఆ విషయం ఏంటంటే నాన్న, మనం కూడా కొద్ది చిన్న పొరపాట్లు చేసేది ఏంటంటే, అందరూ మనమే కాబట్టి చెప్పుకుంటున్నాం. మనం మన సంఘంలో బిడ్డలకి కానుకల గురించి, కృతజ్ఞత అర్పణల గురించి, దశమ భాగాల గురించి చెప్తాం. చెప్పొద్దు, నేను చెప్పడం లేదు. దశమ భాగం దేవుని సొమ్ము అని చెప్తాం. ఇక క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఎలాగివ్వాలి? వర్ధిల్లిన కొలది, విస్తరించిన కొలది ఇవ్వాలి. ఎంత నీ వ్యాపారంలో విస్తరిస్తుందో వ్యాపారం, విస్తరిస్తున్న కొలది దేవునికి ఇవ్వాలి. ఇంకంతకంటే ఎక్కువ ఇవ్వాలి. ఎందుకంటే ప్రభు ఒక మాట అన్నాడు, శాస్త్ర నీతి కంటేను పరిచయుల నీతి కంటేను మీ నీతి అధికమైతేనే తప్ప మీరు పరలోక రాజ్యంలో చేరరు. వారు పుదీనాలో, జీలకర్రలో, వాటిలో వీటిలో అన్నింటిలో దశమ భాగం ఇస్తారు. కొత్త నిబంధనకు వచ్చేసరికి నీతి, నియమము, పరిశుద్ధత, యథార్థత జీవితం జీవించడం మాత్రమే కాకుండా దేవునికి ఇచ్చే విషయంలో కూడా వాళ్ళకంటే మన నీతి అధికంగా ఉండాలి. ఎందుకంటే ఒక చక్కటి మాట ఉంది, దేవుడు ఒక వ్యక్తి హృదయాన్ని కోరుకుంటే చూడండి, ఆ వ్యక్తికి ఇచ్చే హృదయం ముఖ్యం అంట. మన హృదయాన్ని దేవుడు కోరుకుంటే ఈ హృదయానికి దేవుడికి ఇచ్చేది కూడా ఉండాలి, ఇచ్చే హృదయం ఉండాలి. చాలామంది ఇక్కడ పొరపాటు పడుతున్నారు. అసలు నా హృదయమే దేవునికి ఇచ్చాను కదా, ఏది ఇస్తే ఈగిపోయిందని కొత్త డైలాగ్ చెప్తుంటారు. నిజంగా హృదయం, ఒక వ్యక్తి దేవునికి తన హృదయాన్ని ఇస్తే దేవుడు అదే కోరుకుంటాడు. ఇస్తే ఆ హృదయానికి ఇచ్చేటటువంటి స్థితి ఉంటుంది. అరే ఇదే ఇచ్చింది, నేను సంవత్సరానికి అర్పించబడ్డా, నా డబ్బు ఎంత, నాకున్న ఆస్తి ఎంత, ఐశ్వర్యం ఎంతైనా నా ప్రభు కొరకు నేను ఇవ్వాలి. ఆ తీర్మానం వచ్చింది కనుకనే వాడి స్థిర ఆస్తులు నమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టాడు. అయితే సేవకులుగా మనకు పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను దేవుడు స్పష్టంగా చెప్పాడు కదా నాన్న, సొంత మాటలు కాదు కదా. ఇక్కడ ఏమంటాడు, అక్కడేమో అబ్రహాముకు షాలేం రాజుకి ఇచ్చాడు 14 ఆదికాండం, 28లోనేమో యాకోబు నేను ఇస్తాను అన్నాడు. ఇక మనం సంఖ్యాకాండం అంతేనా, సంఖ్యాకాండంలోనేనా చూడండి 18వ అధ్యాయము 26కి వచ్చేసరికి ఇక్కడ లేవి యాజకులకే ఇస్తున్నాడు క్లాసు. అలా సంఖ్యాకాండం 18వ అధ్యాయం 26 వచ్చి చదువు. 18:26. నీవు
లేవీయులతో ఇట్లను ఆ, నేను ఇశ్రాయేలుల చేత ఉమ్. మీకు స్వాస్థ్యంగా ఇప్పించిన దశమ భాగమును చూడండి, దశమ భాగమును మీరు వారి యొద్ద పుచ్చుకొనినప్పుడు, చూడండి, యాజకులు వారి యొద్ద పుచ్చుకొనినప్పుడు మీరు దానిలో అనగా ఆ దశమ భాగములో దశమ భాగమును యెహోవాకు ప్రతిష్టార్పణగా చెల్లించాలి. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అర్థమవుతుందా కదా? యాజకులు దశమ భాగము ప్రజల దగ్గర తీసుకున్నప్పుడు లేవి గోత్రానికి చెందినటువంటి వారు అందులో దశమ భాగం తీసి ఇవ్వాలి. దైవ సేవకులుగా మనకు వచ్చినటువంటి కానుకల్లో నెలకి 5,000 వస్తున్నాయి, 6,000 వస్తున్నాయి. అందులో దశమ భాగం తీయాలి. అది తీసి ఇంకోటి చూడండి, అది తెలుగు చూపించకూడదు. ఇచ్చి మనం చేసే సేవకు వాడుకుంటున్నది గొప్ప సంగతి కాదు నాన్న. ఇతరులు, మనకు సన్నిహితులు, కష్టపడి సేవ చేస్తున్న మన బ్రదర్స్ ఉంటారు. యేసుబాబు ఇద్దరు ఉన్నారు, వీళ్ళిద్దరు ఉన్నారు. ఎవరి కష్టం ఏంటో కదా, ఎవరు ఎలాగో సేవ చేస్తున్నారో వాళ్ళిద్దరికి తెలుసు. స్నేహితులుగా, సహోదరులుగా, సేవకులుగా ఉంటున్నారు. అప్పుడు ఒకరి దశమ భాగం ఒకరికి ఇచ్చేసుకోవాలి. అన్నట్లా చేస్తున్నాడు పరిచర్య. అన్నా, ఈ నెలలో దేవుడు నాకు 5,000 ఇచ్చాడు, ఇదిగో 500 దశమ భాగం ప్రార్థించి ఇది చూయించాలి మనం. అసలు కృత నిబంధనకు వచ్చేసరికి బర్నబాసే కదా, ఆయనకి పేరు ఉంది. ఆయన కూడా తనకు స్థలం ఉంటే అమ్మి ఇచ్చేస్తాడు. ఆయన సేవకుడే. పౌలు, బర్నబాస్ ఇద్దరు కలిసి సేవ చేశారు కదా. ఇక పౌలయ్య దగ్గరకు వస్తే ఆయన ఎంత లక్షాధికారి. ఒకప్పుడు దేవుని సేవ కొరకు తనకున్న సంస్థను కూడా వెలిపరిచాడు. పాత నిబంధన కంటే కూడా క్రొత్త నిబంధనలో దైవ సేవకులుగా మనం ఇస్తేనే దేవుడు మనకి ఇస్తాడు. అది నా ఓపెన్ హార్ట్, యథార్థం చెప్తున్నాను. నాకు పావుల ₹1 చందా వచ్చిన దగ్గర నుండి ఇచ్చేటటువంటి మనసే దేవుడు నాకు ఇచ్చేసాడు. ఒకసారి ఒక సేవకుడు వచ్చాడు. వచ్చి, అబ్బాయి సర్లే వాకింగ్ చెప్పి వెళ్తాను, పాపం నువ్వేమెత్తావు, చాలా పేదోళ్ళలాగా ఉన్నావు అన్నాడు. అవన్నీ నీకు ఎందుకు సార్ అయ్యగారు, వాకింగ్ చెప్పండి అంటే వాకింగ్ చెప్పాడు. అప్పుడు ఉన్న దాంట్లో ఎగ్స్ తీసుకొచ్చి మంచి కర్రీ చేసి తిన్నాడు. అంత అయిపోయింది. ప్రార్థన చేయండి అన్నాడు, చేశాడు. ₹10 ఇచ్చాను. 1984, 85లో ₹10 ఇస్తే, ఏందబ్బాయి అదేంది నువ్వేమెత్తావు, ఏం చేస్తావు, ₹10 ఇచ్చే. ₹10 గొప్ప కదా అప్పుడు. ఇచ్చా, చాలా గొప్ప. అట్లాగా ఇస్తున్నానండి నేను, నాకు దేవుడు ఇస్తానే అన్నాడు. నేను ఎవరు లేదు అడగదు. ఇప్పుడు చర్చి కట్టిస్తున్నాను, మీరు అందరూ ప్రార్థన చేశారుగా, అది 60 లక్షలు అన్నమాట మొత్తం. ఇప్పుడు 30 లక్షలు అయిపోయింది. నేను మీ ప్రార్థన కోరుకుంటున్నాను. ధనవంతుల దగ్గరికి వెళ్ళి అడగలేదు. కొద్దిగా అప్పుడు ఆ రోజు ఆ ఎమ్మెల్యే వాళ్ళే వచ్చారు శంకుస్థాపనప్పుడు, వారిని కూడా ₹1 అడగలేదు, ఎవరిని అడగలేదు. ప్రార్థన మాత్రం నేను చేస్తున్నా, ఇలాంటి అభిషక్తుల చేత చేయిస్తున్నా. విశ్వాసం ఉంది, దేవుడు తప్పక ఆ నిర్మాణాన్ని పూర్తి చేస్తాడు. కింద గ్రౌండ్ ఫ్లోర్ అయింది, చర్చి ఫస్ట్ ఫ్లోర్ కూడా అయిపోయింది. ప్రేయర్ టవరు, ఆ తర్వాత పక్కనే బాప్టిస్టాలకి ఒక తొట్ట, వీటికి ఇక రెడీ అవుతున్నాడు వేస్తున్నాడు. చూసుకోండి డబ్బులు అన్నాడు. దేవుడు ఇస్తాడు, ఇంకంతే. దేవుడు ఇస్తాడు. ఏదో ఒకేసారి ₹1 కోటి బ్యాంకులో పెట్టుకొని పని మొదలు పెట్టలేదండి. ఉన్న దాంతో మొదలు పెట్టాడు. మొదలు పెడుతూ మన సేవకుడు సదస్సు కానీ ఇంకేదైనా కూడా నా పని ఉంది కదా, వీళ్ళకి ఏది ఇచ్చేది అనేది నాకు ఇవ్వాలి, దేవుడు ఇవ్వాలి. నేను ఎందుకు ఈ సంగతి చెబుతున్నానంటే, ఇవ్వుడి అప్పుడు మీకు ఇవ్వబడు. ఇక్కడ ఏం చేస్తామంటే, ఒకసారి మలాకి 3:10 చూడండి. ఇది మనం విశ్వాసులకే రుద్దుతాం, మనం రుద్దుకోం. ఈ వచనాన్ని మనం ఫాలో అప్ కాము. ఇవి మీరు బ్లెస్సింగ్, దీవించబడటానికి విషయాలు నేను మాట్లాడుతున్నాను. దైవ సేవకులుగా మీరు వేరే విధంగా భావించొద్దు. ఈ 3:10 అంతా
ప్రాముఖ్యమైనటువంటిదో గొప్ప మందిరములో ఆహారం ఉండునట్లు, నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీనిని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాక్యలను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అది మనం ఏం చేస్తాం? ఇది విశ్వాసం మీదే వేస్తాం, విశ్వాసం మీదే దాడి చేస్తాం. వాస్తవంగా నా మంది దేవుని మందిరం అంటే అది సేవకునిదే. గుర్తు పెట్టుకో, అది ఎవరిది? ముఖ్యంగా మెయిన్ ఎవరిది? అక్కడ ఎవరు? ఆ ట్రెజరర్ ఎవరు? అక్కడ ఎవరు? ఆయన ప్రెసిడెంట్ ఎవరు? అక్కడ ఆయన నడిపించేది ఎవరు? ఆయన సంరక్షకుడు ఎవరు? చూసుకునేది ఎవరు? కాపరి ఎవరు? అంత ఎవరు చెప్పండి? మొదట ఎవరు చెప్పండి? పాస్టర్ గారు. ఎవరు ఏమని చదివి పాస్టర్ గారు అతడు అరుస్తాను అంటారు, కానీ ఇంకేది అంటారా? అదంతా మనది. ఇప్పుడు ఏం చేయాలి? నా మందిరంలో ఏముండునట్లుగా ఆహారము ఉండునట్లుగా ఏం చేయాలి? దశమ భాగం తీసుకొని రావాలి. ఆహారం ఇతరులకి 2 రకాల ఆహారాలు వడ్డించేది నువ్వే. ఇతరులను దీవించబట్టడానికి కారుకుడవు నువ్వే. కనుక ముందు సేవకులుగా మనం ఇవ్వాలి, మనం దశమ భాగాలు తీయాలి, మనం ఖర్చు పెట్టాలి, మనం త్యాగం చేయాలి. అది నీతిమంతులమైన పిలువబడినటువంటి వారమైన, ఆశీర్వాదానికి మూలమైన, ఆశీర్వాదాలకు మార్గమైన, ఆశీర్వాదాలకు ద్వారమైన మనం ఇది స్టార్ట్ చేస్తే అందరూ ఇక మొదలు పెడతారు ఇవ్వటం. సంఘ పెద్దలు, సువార్థికులు, విశ్వాసులు, పిసనారులు అందరూ కూడా తీసుకొచ్చి వేస్తారు. అంతే మరి ఉంటారు కదా. మరి మనమే పిసనారులుగా ఉంటే మనమే ఫలించకపోతే అసలు మూలం మెయినే సరి లేకపోతే ఆ కొమ్మలన్నింటి పెరుగుతాయి, వాటికి ఎక్కడి నుంచి వస్తాయి ఫలాలు? ఏనా? కనుక మనం ఇవ్వాలి, మనం చేయాలి. దశమ భాగం అక్కడ పాత నిబంధనలో యాజకుల ఇవ్వాలని స్పష్టంగా ఉంది. క్రొత్త నిబంధనలో పౌలు, బర్నబాసు లాంటి వారు ఆస్తులే దేవుని సేవ కొరకు వేయిపరిచారు. వేకాడికి అక్కడ సేవకులు కోవటం ఎంత? 100, 200 ఏమండి తీసుకుంటాం, తినడం సరిపోయింది. మీరు కాదులేండి, వేరే విధంగా సరిపోతుంది. కానీ అసలు మనం ఏమి ఇవ్వాలి అన్న సేవకుల సదస్సు పెట్టాడు. సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఏంటంట? మొదట ఎంత మేలు, ఏ మేలు చేస్తున్నాం? వెళ్ళిన వాళ్ళు మేలుకరంగా ఉన్నామా? ఏర్పాటు చేసిన వారు మేలుకరంగా ఉన్నారా? 2 రకాల మేలు కనబడాలి మన దగ్గర. ఇవ్వాలి. ధనం విషయం జాగ్రత్తగా ఉండాలి. దాచుకునేవాళ్ళుగా, దోచుకునేవాళ్ళుగా ఉండకూడదు. ఇక్కడ బాగానే ఉంటుంది. అందుకే యేసుప్రభువు వారు కొంతమంది అలాంటి వాళ్ళు ఉంటారని మత్తయి సువార్త 6వ అధ్యాయము మీ అందరికీ తెలిసిందే. 6వ అధ్యాయము చదువు 6:19 నుంచి చదువు. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. ఇక్కడ చెమటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిల్లెదరు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి. అచ్చట చెమటైనను దాన్ని తినివేయదు. దొంగలు కన్నం వేసి దొంగిల్లరు. చూడండి, ఒక విషయం మనం మీ అందరికి జ్ఞాపకం చేస్తాం. లోకస్తులైతే మంచి బిల్డింగ్లు, అపార్ట్మెంట్స్ ఏవేవో కట్టుకొని వాళ్ళ పిల్లలకు వదిలిపెట్టాడు. వదిలిపెట్టాడు. దైవ సేవకుడైతే ఒక చక్కటి మందిరాన్ని నిర్మాణం చేసి అది దేవునికి వదిలిపెట్టి వెళ్తాడు. చప్పట్లు కొట్టండి, అర్థం చేసుకోండి విషయాలు. అంతేగా అది వేసే రాకడా వచ్చేంత వరకు ఆ మందిరం నిలిచి ఉంటుంది. అది మనుషులకు వాళ్ళ రక్షణ కొరకు, వాళ్ళ స్వస్థతల కొరకు, వాళ్ళ మేలు కొరకు మనం వదిలిపెట్టి వెళ్తామండి. చాలా ఉంది మన త్యాగం మనం చేసేది. తెలియకుండానే ఈనాడు మనకు సన్నిహితుల గురించి చెప్పుకుందాం. అంత పెద్ద చర్చి గోరంట్లో అయ్యగారు కట్టేసి వెళ్ళిపోయారు.
ఇప్పుడు ఆయన అనుభవించాడా? ఎవరు అనుభవిస్తారు? వేల వందల మంది విశ్వాసులు సేవకులు అక్కడ ఆశ్రయాన్ని పొందుకుంటున్నారు. రేపు అంతే 20 మంది పెట్టి చర్చి ఉందనుకోండి, అదే వ్యర్థమైంది కాదు. ఇది మనం గమనించాలి. మనకి ఇంత ఉన్నతమైనటువంటి స్థితిని, ఆ ఘనతను దేవుడు మనకు అనుగ్రహించాడు సేవకత్వంలో. అది ఆయన పని. ఎప్పుడు దేని మీద ఆధారపడవలసిన అవసరం లేదు. ఆయన పిలుచుకున్నాడు నిన్ను అంతే. కనుక ఇలాగ నువ్వు చేయవలసిన ఆయన పిలుపుని బట్టి ఆత్మను సంపాదించడం, స్వస్థతలు చేయటం, అద్భుతాలు చేయటం, ఉచితంగా పొందుకున్నాం కానీ ఉచితంగానే ఇవ్వడం. ఆహారం కూడా సాధ్యమైతే అక్కడ అంటే ఏమంటాడు? అయ్యా అంత అయిపోయింది, రాత్రి అయింది, వాళ్ళు వెళ్ళిపోతున్నారు, పడిపోతారేమో, వారికి ఏమన్నా ఆహారం సిద్ధపరచాలంటే నేను సిద్ధపరిచేది, వారికి మీరే పెట్టండి. మనమే వాళ్ళకి ఆహారం పెట్టాలి. ఏ కాడికి వాళ్ళు ఏదో ఇస్తారు, మనం ఏదో వండాలి అనేది అసలు ఎప్పుడు పెట్టుకోకూడదు. మనం అంతే, మన చూచి మనం చేయాలి. వాళ్ళే ఇది ఈ నియమాన్ని, ఈ త్యాగాన్ని, ఈ ప్రేమను చూసి విస్తారంగా ప్రతి పనిలో సహకారులుగా ఉంటారు. అది ప్రతిదీ ఇవ్వడం, చేయడం, పెట్టడం, ప్రేమ వాళ్ళకి మనం మాదిరిగా చూపించాలి. అది కనబడాలి. వద్దు నాన్న నేనే చేస్తాను అనేటటువంటిది తేవాలి మన విశ్వాసం. అది రావాలి. ఇవన్నీ చేస్తూ సువార్త విస్తారంగా ప్రకటిస్తూ, కొన్ని విషయాల్లో యేసుపాదను విను, కొన్ని విషయాల్లో కొన్ని చిన్న పొరపాట్లు మనం చేస్తాం. అదొకటి చెప్పి మార్కు సువార్త 6:31 ఇక నేను ముగిస్తాను. వెళ్ళిపోయింది అరగంట అంటే 40 నిమిషాలు. మార్కు నాన్న అదొకటి 6:31 మార్కు సువార్త. అప్పుడు ఆయన ఏకాంతముగా అరణ్య ప్రదేశంలోకి వచ్చి కొంచెం సేపు అలసట తీర్చుకుని, కొంచెం సేపు ఏం తీసుకోవాలి? అలసట తీర్చుకోమని చెప్పాను. ఎందుకు చెప్పాడు ఈ మాట? నచ్చదు. అనేకులు వచ్చుచు పోవచ్చు ఉండినందున భోజనము చేయుటకైనను వారికి అవకాశం లేకపోయింది. అది ఇంకా వాళ్ళు మొత్తం మార్కు యోహాను చెప్పుకోవట్లే ఈ మాటలు, డైరెక్ట్ యేసయ్యే చెప్తున్నారు. నాన్న మీరు కొద్దిసేపు ఏకాంతంగా వెళ్ళి రెస్ట్ అంటే అర్థం ఏంటి? సేవకులందరికీ రెస్ట్ కూడా చాలా అవసరము. ఎందుకంటే మనం అతిభక్తికి వెళ్తాం. ఇలా 24 గంటలు చేశానన్నా. మన దేహం దేవుని ఆలయం, దీనికి రెస్ట్ కూడా ఇవ్వాలి. ఎందుకంటే అనేకులు రావడం పోవడం వలన పాపం వాళ్ళందరికీ స్వస్థత ప్రార్థనలు చేస్తున్నారు. వాళ్ళకి అసలు భోజనం చేయటానికి కూడా అవకాశం లేదు. చూడండి ఆయన అంత ప్రేమ మన మీద, ఏసై కింద ఫాస్ట్ గా అన్నట్టు సేవకుల మీద. పదండి వెళ్ళిపోండి, ఏకాంతంగా వెళ్ళిపోయి. ఎందుకంటే వాళ్ళకి ఏం అవసరం అంట? అలసట తీర్చుకుంటాం అంటే రెస్ట్ అవసరం, విశ్రాంతి కూడా మనకి కావాలి. కానీ ఇవన్నీ కావాలి. పిలుపున్న వాళ్ళం వాక్యం విస్తారంగా చెప్పాలి, ఆత్మలో ఏదో ఒక రీతిగా సంపాదించాలి, స్వస్థతలు చేయాలి, అద్భుతాలు చేయాలి, ఆహారం పెట్టాలి కదా, దశమ భాగాలు తీయాలి, పేద సాధనలో మనం వాళ్ళకి కావలసిన సహాయం మనం చేయాలి. ఇది మాత్రమే కాకుండా రెస్ట్ అనేటటువంటిది కూడా అది అవసరం. బాగా మనం హాయిగా రెస్ట్ తీసుకొని నిద్రపోతే లేచిన తర్వాత శక్తి వస్తుంది, మళ్ళీ యుద్ధం చేయడానికి వెళ్ళిపోతాం, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇవన్నీ సింపుల్గా నేను చెప్పాలని మీ కొరకు మాటలు మనందరి కొరకు సిద్ధపరుచుకున్నాను. ఏం పర్వాలేదు, పిలువబడిన వారు ఏ విషయంలో కలవరపడవలసిన అవసరం లేదు. విశ్వసించిన వాడు కలవర పడడు. దేవుడు పిలుచుకున్నాడు. మందిరాల విషయాల్లో పొదువని భయపడొద్దు, విశ్వాసుల విషయంలో బలహీనులను భయపడొద్దు. ఇంకా స్థలం కావాలి, చర్చి నిర్మాణం, సువార్త ప్రకటించాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి. ఏ విషయంలో కూడా ఎవ్వరు ఏ విధమైనటువంటి అభ్యంతర పడొద్దు, బలహీన పడొద్దు. ఇంతమంది ప్రార్థనలు చేశారు, అందులో నీవు ఉన్నావు. నీ అవసరాన్ని కూడా దేవుడు దృష్టించాడు, నీకు సహాయం చేస్తాడు, అన్ని విషయాలు తెలింపు చేస్తాడు. ప్రార్థిద్దాం. దేవుడు మనకు అప్పగించిన పరిచయం నమ్మకంగా చేసి బడా నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకుందాం, ముందుకు వెళ్దాం. అట్టి కృప ఆశీర్వాదాలను దేవుడు మనందరికి దయచేయును గాక. తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు హృదయాలు తెరిచి అలాగూ ప్రార్థనా పూర్వకంగా ఉండండి. ఎవరు ఏం కలవరపడద్దు.
దేవుడు మనకంటే గొప్పగా సేవ చేశాడు యేసు ప్రభు వారు. మనకంటే ఆయన రక్తం చిందించాడు, మనకంటే ఆయన ఎంతగానో కొట్టబడ్డాడు, ఈడ్చబడ్డాడు, భూమి వేయబడ్డాడు, ద్వేషించబడ్డాడు, దూషించబడ్డాడు. మన కొరకు పరలోకాన్ని విడిచిపెట్టాడు. సేవ విషయంలో మనం మన ఇల్లు విడిచిపెట్టి వెళ్ళటం అదేమైనా ఇదా? ఒకసారి మనం ఆలోచించుకుందాం. అంటున్నాడు, మీరు నన్ను పోలి నడుచుకోమంటున్నాడు. కనుక ప్రభువులే సేవలు ప్రయాసపడటం అది మన కర్తవ్యం, అది మన డ్యూటీ. మనం ఒకటి స్వార్థ ప్రకటించడమే, ఆత్మను సంపాదించడమే, రోగులను బాగు చేయడమే, కుటుంబాలను దీవెనకరంగా మలచడమే మన డ్యూటీ. ముందుకు వెళ్దాం, ప్రార్థించుకుందాం. అందరూ అలాగే ప్రార్థన కోరుకుండండి. అందరూ అలాగే ప్రార్థన కోరుకుంటే మన మధ్యలో దైవ సేవకులు లాజరు గారు వచ్చి ప్రార్థన చేస్తారు. దావీదులందరం కూడా అలాగే ప్రార్థన కోరుకుని ముందుకు వెళ్ళిపోదాం. ప్రభువుని అడుగుదాం, ఆయన కృపలో మనం వర్ధిల్లుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం నాయనా. స్తోత్రాలు 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 నాయనా. మహోన్నతుడాని స్తోత్రాలు, మహిమగల రాజాని స్తోత్రాలు, సర్వోన్నతుడాని స్తోత్రాలు, ఆది సర్వతుడాని స్తోత్రాలు. నానా నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయనా, ఈ మధ్యాహ్న కాల వేళలో నీ దాసులు, మా ప్రియులు, మా కట్టే పెద్దలు నైనా, నీ దాసుల మాట మీరు తోడుగా ఉండి మాతో చేరువచ్చినటువంటి వారితో ఈ కడవరి దినాల్లోనైనా మమ్మల్ని ప్రేమించి మాపై అయ్యా మీరు పెట్టిన భారమును నేను ఎక్కడ మీ కాయములు రేపేవారికి గాక అయ్యా, ఇదిగో నా తండ్రి మీ నామ గంతకు తగినట్లుగా మేము నడుస్తున్నట్లు ప్రభా ఎన్నో అనుభవాలు అనుభూతులు మాకు నేర్పి తండ్రి. స్తోత్రాలు. నేర్చుకున్న ఈ మాటలను ఈ స్థలంలో విడిచిపెట్టక నా తండ్రి, మాతో వాటిని తీసుకున్న ప్రభా సంఘాల్లోకి వెళ్ళి మేము నమ్మకమైన వారుగా ఉండనట్లు కృపదయచేయమని స్తోత్రాలు. మా ద్వారా మిమ్మల్ని వెంబడిస్తున్న వారిని మేము బలపరుస్తున్న అనేక మంది పల్లెలు, పట్టణాలు, గ్రామాలకు వెళ్ళి తండ్రి ఆదర్శకరమైన సేవలో ముందుకు సాగేటువంటి కృప మాకు చేరుకున్నటువంటి దైవ సేవకులకు మీరు కలుగు చేయబోతున్నట్టు నీ స్తోత్రాలు. నిలబెట్టుకుని మీరు మాట్లాడిన దైవ సేవకులను కూడా దర్శించండి. అంతకంత కృప వారు కలుగు చేయండి ప్రభా. ఎన్నో నూరేళ్ళు ఆయువును పెంచండి, ఆరోగ్యమును కలుగు చేయండి. వారి ద్వారా నాయన నడుస్తున్నటువంటి అనేక మందికి నాయన నీ కృపను సమృద్ధిగా ఉంచి బలపరచమని, నీ రాకకు వారిని కూడా చిత్తపరచమని స్తోత్రాలు. అటువంటి ఈ సంఘమును నడిపిస్తున్న సేవకులను, పాలుగారిని దర్శించండి అయ్యా, అక్కను దర్శించండి, పిల్లలను దర్శించండి, కుటుంబాన్ని దర్శించండి. వారి ద్వారా వెంబడిస్తున్న సంఘ బిడ్డలను దర్శించండి. వారు వెళ్ళిన ప్రతి ప్రాంతమునకు మీరు కూడా వెళ్ళండి తండ్రి. వారితో మీరుండి ఒక అద్భుతమైన వారి ద్వారా మీరు జరిపించి అనేక మందినైనా మీరు ఆక రాజ్యమునకు సిద్ధపరిచేటువంటి కృపను వారు కలిగించమని స్తోత్రాలు. వారు కోరి ఆశించింది నెరవేర్చండి ప్రభా. భూమి స్థలముల కొరకు నాయన ప్రార్థిస్తుండగా అది జరుగునట్లు సమృద్ధులు వారి హస్తాలకు మీరు అప్పగించి ఒక అద్భుతాన్ని వారి జీవితంలో జరిపించిన సేవకులు మా మీటింగ్ ద్వారా దైవజనుడి ద్వారా మాట్లాడిన ప్రతి మాట అది నాకును, కుటుంబమునకు, సంఘమునకు దేవుడు మేలుకరంగా మార్చారని వెళ్ళిన ప్రతి స్థలంలో నిలబడి మిమ్మల్ని గురించి ఘనంగా గొప్పగా సాక్ష్యం ఇచ్చేటువంటి కృప దైవజనులకు మీరు కలుగుచేయమని స్తోత్రాలు. నాయన మా అన్నగారిని కూడా దర్శించండి. జానశ్రీ గారి ద్వారా మీరు నడిపిస్తున్న మందిర నిర్మాణం జరుగుతుంది. దానికి కావచ్చిన ప్రతి ఏర్పాటును మీరు దయచేస్తున్నట్టు నీ స్తోత్రాలు. పని పూర్తి అవడానికి అధ్యక్షుడా మీరు ఆ స్థలంలో ఉండి, ఆ మందిర ఆలయంలో ఉండి ఒక అద్భుతాన్ని జరిపించి దాన్ని ముగించుకుని అనేక మంది, వందల వేల మంది ఆ స్థలంలోకి వచ్చి రక్షించబడి అది ఒక ప్రత్యేకమైన ప్రతిష్ట కోనేటిగా మీరు మార్చబోతున్నందుకు నీకు స్తోత్రాలయ్యా. అక్కడికి వచ్చిన వారికి రక్షణే కాదు, మేలు, అభివృద్ధి జయముంటున్నట్లు కృప కలుగు చేయబోతున్నట్టు నీకు స్తోత్రాలు. మరొకసారి నేను సేరు వచ్చిన దైవ సేవకులు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబ సభ్యుల బిడ్డలను, వారి ద్వారా వెంబడిస్తున్నటువంటి సంఘములు కూడా జ్ఞాపకం మీరు ఆకగా చిత్తపడినట్లు కృప కలుగు చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. మరి అపోస్తులు ఎలాగైతే మరి సేవ చేశారో, ఉచితంగా పొందుకున్నారు, ఉచితంగానే ఇచ్చారు. మనం కూడా అటువంటి సేవ చేయాలి, వాళ్ళ వలే చేయాలి. మరి దైవజనులు మాట్లాడిన ప్రతి మాట కూడా చాలా అమూల్యమైనవి, అనుభవంతో కూడుతున్నవి. ఆయన జీవించి బోధించారు. మనం కూడా అటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉందాం. మరి ఆ మాటలన్నీ కూడా మనం ముద్రించుకొని హృదయంలో వాటి ప్రకారంగా జీవిద్దాం. ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాము. చివరి ప్రార్థన ఆశీర్వాదం తీసుకుందాం.